చేసుకునేవండి. ఊరికి ఎంతో సేవ చేసిన కుటుంబం చివరికి చితికి నిప్పు పెట్టడానికి కూడా ఎవరు లేకుండా పోయారు. అది చూస్తున్నది నువ్వేమి చేసినా పంచభూతాల సాక్షిగా పంచభూతేషు సాక్షిగా పాఠం చెబుతది పాపము పండిన రోజున. శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం. శివయ్య, ఇదిగోన్నయ్యా నీ బిడ్డ. శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు. ఇంతటితో నా పాత్ర ముగిసింది. మీ పూజ పరిసమాప్తయింది. మనస్ఫూర్తిగా మీ మనసులోని కోరిక కోరుకోండి. ఆ భగవంతుడి ఆశీర్వాదం మీకెప్పుడు ఉంటుంది. చూశారా, ఆ శివయ్య మీ మనసులోని కోరికని ఎలా తీర్చాడు? వీడికి మీరు తల్లిదండ్రులు అవ్వాలనేది విశ్వేశ్వరుని ఆజ్ఞ. అందుకే ఇదే సమయానికి ఈ బిడ్డనెవరో ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ రోజు నుంచి ఈ బిడ్డ పేరు విశ్వాజ్ఞ. శబ్దగుణకం ఆకాశం విశ్వజనకం ఆకాశం సకల గగనాన్ని సాక్షిగా వీక్షించే అనంతనయనం ఆకాశం అనంతనయనం ఆకాశం. థ్యాంక్ యూ గాయ్స్. ఈ సక్సెస్ మీది, నాకు మీరిచ్చింది. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నా ఫ్యామిలీ, నా స్టాఫ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా మీ అబ్బాయి విశ్వాని ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నారు సార్? వాడికి బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ లేదు. నాది ఎకనామికల్ లైఫ్, వాడిది అడ్వెంచరస్ లైఫ్. ఇప్పుడు మీ సన్ ఎక్కడున్నారు సార్? ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు. Magli, I will take you to the playground. Smile, smile, look through. Okay? Life is like a game. We should keep playing till we win. Life is like a game. We should keep playing till we win. Life is like a game. We should keep playing till we win. Life is like a game. We should keep playing till we win. Life is like a game. We should keep playing till we win. Life is like a game. We should keep playing till we win. Life is like a game. We should keep playing till we win. Life is like a game. We should keep playing till we win. Life is like a game. We should keep playing till we win. Life is like a game. We should keep playing till we win. Life is like a game. We should keep playing till we win. Life is like a game. We should keep playing till we win. Life is like a game. We should keep playing till we win. Life is like a game. We should keep playing till we win. Life is like a game. We should keep playing till we win. Life is like a game. We should keep playing till we win. Life is like a game. We should keep playing till we win. Life is like a game. We should keep playing till
Very good performance, darling. You did it so naturally. And guys, you did it amazing. With all your performances, Dubai shoot came up really well. Cheers, guys. Awesome. సో వాట్స్ ఆ మూవ్ బడి? ఏముంది కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ కొట్టడమే. అంత స్టఫ్ మన దాంట్లో ఉందంటావా? రేయ్, మనం చేసేది రియాలిటీ వీడియో గేమ్. పిల్లలకి వీడియో గేమ్స్ ఎందుకు నచ్చుతాయి తెలుసా? బికాస్ దే ఆర్ ఎక్సైటింగ్ అండ్ ఛాలెంజింగ్. రిస్క్ ఎంతైనా ఖర్చు ఎంతైనా దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ప్లేట్స్ అన్ని నేనే షూట్ చేస్తా. It don't matter what your mouth don't say. Hello? Diana, Sir. is ma'am there? Huh, yes, sir, yes. Ma'am, call for you. హలో విశ్వాన్ని నిద్రలేపి అర్జెంట్ గా ఆఫీస్కి రమ్మని చెప్పు. వాడు నైట్ చాలా లేట్ గా వచ్చాడండి. కాసేపు పడుకోనిద్దరు. మనం ఇండియాలో పెట్టబోయే ప్రాజెక్ట్ అగ్రిమెంట్ ఉంది. వాడే సెంటిమెంట్ గా సైన్ చేయాలి కదా. ఓ అవును కదా. How are you, Suprakash ji? Oh, fine. How are you? Have a seat.
మిశ్రా, ఎస్ మనం ఫైనల్ చేసిన దానికంటే 500 crores ఎక్సెస్ కోట్ ఉంది. శివప్రకాష్ జీ, ఈ భూమి మీద ఎంత తిన్నా డైజెస్ట్ అయ్యేది డబ్బు ఒక్కటే. దీనివల్ల గవర్నమెంట్ కి షేర్ హోల్డర్స్ కి కలిపి ఓవరాల్ 500 crores లాస్ అవుతుంది. అయినా న్యాయంగానే మీరు ఇదంతా సంపాదించారా? హలో, ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా నీకు? నీతి నిజాయితీతో నిర్మించుకున్న ఎంపైర్ రా ఇది. నీలాంటి రోగ్ కోసం నా రెప్యుటేషన్ పణంగా పెట్టలేను. ఐఎమ్ క్యాన్సలింగ్ దిస్ అగ్రిమెంట్ విత్ యూ. గెట్ అవుట్. నువ్వు క్రూని నమ్ముకుని బిజినెస్ చేస్తున్నావు, కానీ నేను క్రైమ్ ని నమ్ముకుని ఇక్కడి దాకా వచ్చా. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను గేమ్ ఆడడం మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు. విశ్వ, విశ్వ ఆగు. ఒక వీడియో గేమ్ అంటేనే డూ ఆర్ డై అనుకుంటా. అలాంటిది మా ఫాదర్ జోలికి వస్తే సైలెంట్ గా ఉంటానని ఎలా అనుకున్నారా? చంపేస్తా. రేయ్, నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? రేయ్, తండ్రి జోలికి వస్తే ఏ కొడుకైనా హీరోనే. రేయ్, లైఫ్ లో నువ్వు ఇండియా వచ్చే ఛాన్స్ మిస్ అయ్యావురా. ఇండియా వస్తే యుఎస్ కి నీ డెడ్ బాడీ రిటర్న్ అవుతాయి. శివప్రకాష్, మంచి కొడుకుని కన్నా కాపాడుకో. ఏంటన్నా ఎందుకు వాడుతావు? మీరండి అన్న, మీరండి. అరే బాబుని కొంచెం జాగ్రత్త చూసుకోరా. నువ్వు కూడా అలా బాబుని జాగ్రత్త చూసుకో. అసలే వాడు కాంపిటీషన్ ఓడిపోయిన చిరాకులో ఉన్నాడు. రా. ఏముందిరా వాడి వీడియో గేమ్ లో? ఒక ఓల్డ్ ఏజ్ హోమ్, ఒక ఓల్డ్ లేడీ, ముగ్గురు పర్సన్స్ కి పుల్లలతో నూడిల్స్ పెట్టడం తప్ప. అంటే వాళ్ళ గేమ్ లో వాళ్ళ కల్చర్ చూపించారంట, మన గేమ్ లో అదే మిస్ అయిందంట. అలాగని మెయిల్ చేశారు. మిస్ అవడానికి మన కల్చర్ లో ఏముందిరా? రాళ్ళ చుట్టూ చెట్ల చుట్టూ రౌండ్ వేయడం తప్ప. రేయ్, రేయ్, రేయ్. బడ్డీ, ఇదేరా సంస్కృతి అంటే. ఏంటి, దూడని రోడ్డు మీద వదిలేయడమా? కాపాడ్డంరా. ఇది ఆ టెంపుల్ ప్రాపర్టీ అనుకుంటా బడ్డీ. Ladies, our cat is missing. Since half an hour, I've been searching for. Where has it gone? దూడ దొరికేసింది. శేఖర్ దూడని చూస్తుంది. వెళ్ళు. దూడనికి దొరికిందా అండి? తెలుగా బాబు, చూసుకో కొంచెం. అలాగేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా రోడ్డు పైకి వదిలేశారండి. మేము వచ్చే సమయానికి దూడని కాపాడాం, లేకపోతే ఏమైపోయేది? ఎవరిని కాపాడారో ఆ దేవుడికే తెలియాలి. సరే, ఉంటామండి. బాబు ఒక్క నిమిషం. ఎలాగో ఈ రోజు మంచి రోజు, దూడని కాపాడి ఇక్కడ దాకా వచ్చారు. లోపలికి వెళ్ళి శివుని దర్శనం చేసుకోండి. సార్ ఆగండి సార్. టెంపుల్లో ఈ టెంపుల్ అనేంటి? ప్రవచనాలు బాబు, ప్రవచనాలు. చాగంటి వారా, గరికపాటి వారా? అమ్మాయి బాబు, అమ్మాయి. వాట్? ప్రవచనాలు చెప్పేది అమ్మాయా? ఇంట్రెస్టింగ్. ఆగండి సార్, ఇంతకీ అమ్మాయి పీరియడ్ చెప్పండి సార్. సౌందర్య లహరి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ప్రకృతి, సంస్కృతి. సృష్టి, స్థితి, లయ, వీటి సమన్వయమే ప్రకృతి. సంస్కృతి అంటే కేవలం రాళ్ల చుట్టూ చెట్ల చుట్టూ తిరగడమే అనుకుంటారు చాలా మంది. అది ధర్మం వైపు నడవడం. జనరల్ గా టెక్నాలజీలు, ట్రెండ్లు అంటూ మనం ట్రెడిషన్ ని మర్చిపోతూ ఉంటాం. ఎవరైతే ట్రెండ్ ని, ట్రెడిషన్ ని ఫాలో అవుతారో సక్సెస్ వారినే ఫాలో అవుతుంది. శుభం భూయాత్. అదిరింది కదా. హలో బడ్డీ, ఏంటి అలా ఉండిపోయావు? కనెక్ట్ అయిపోయాను పడి. అమ్మాయికా కాన్సెప్ట్ కా? రెండింటికి.
భూర్భువస్వః. అక్క వీళ్ళను చాలా సేపటి నుంచి తొంగి చూస్తున్నారు. హే లేదు చాలా చెప్పి నుంచి కాదు, జస్ట్ ఇప్పుడే. మీకెవరు కావాలి? మీరే. హ? నేనా? అవునా? బాబు చిన్న బాబు, యాక్చువల్లీ ఆమె వీడియో గేమ్ డిజైనర్. మన ట్రెడిషన్స్ ఫాలో అవుతూ మేము ఒక వీడియో గేమ్ ప్లాన్ చేస్తున్నాం. అంటే మీకు పురాణాల మీద శృతిహాసన్ ఇతిహాసం మీద గ్రిప్ ఉంది కదా బాగా. ఇతిహాసం కాదు, ఇతిహాసాలు. యా ఇతిహాసాలు. మీకు మంచి గ్రిప్ ఉంది కదా, మీరు కూడా మా టీంలో పాట అయితే బాగుంటుందని. నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. హే ఫ్రీగా చేయక్కర్లేదు, ఐ పే మనీ. డాలర్స్ అయినా ఓకే, రూపీస్ అయినా ఓకే, అండ్ బ్యాంకాక్ బాత్స్ అయినా ఓకే అండి. ఓ రిచ్ కిడ్డా? వెరీ రిచ్ కిడ్. అసలు ఎవరు అనుకున్నారు? ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ శివప్రకాష్ సుసర్ల గారి ఏకైక సన్. ఓ ఇంకా ఫాదర్ ఐడి కార్డ్ మీదేనా? ఫాదర్ ఐడి ఏంటండి? హీ హేస్ ఆల్ ద బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్, హీ హేస్ అ సిటిజన్షిప్ కార్డ్ అండ్ హీ వోటెడ్ ఫర్ ట్రంప్ ఆల్సో. కల్చర్ ని కమర్షియల్ గా వాడుకోవడానికి నేను బిజినెస్ పర్సన్ ని కాదు. ప్లీజ్ గో. అయ్యో హర్ట్ అయినట్టు. ఐఎమ్ సారీ సౌందర్య లహరి, నా ఇంటెన్షన్ అది కాదు. నా పేరు మీకెలా తెలుసు? అరే మొన్న గుళ్ళో ప్రవచనాలు చెప్తుంటే మేము చూసాము, మీరు వెళ్ళిపోతుంటే ఫాలో అయ్యాం కూడా. అవును, అంతేకాదు మీ కార్ ఫోటో కూడా తీసాం తెలుసా, అడ్రస్ కోసం. గో. Hey, what's happening? అది Are they bothering you? ఇట్స్ ఎ ఫ్రెండ్స్ రియూనియన్ 1996 బ్యాచ్. You know them? నాట్ ఎట్ ఆల్. Security! Security! షీఈస్ బాదరింగ్ us actually. She's bothering us. థ్యాంక్స్ అ లాట్. You're welcome. ఆల్ రైట్ కిడ్స్, బై. ఇప్పుడు ఎలా బడి? షట్. ఆ అమ్మాయిని ఒప్పించాలంటే ఎవరిని పట్టుకోవాలో చూడు. నన్ను నమ్మవే. టిష్యూ డస్ట్బిన్ లో వేయలేదని ఉద్యోగం నుంచి తీసేసాడా? నువ్వు ఇంకేదో చేసే ఉన్నట్టావు, నేను నమ్మను. ఒక టిష్యూ నా లైఫ్ ఇష్యూ వద్దని నేను ఎప్పుడు అనుకోలేదు. యాక్చువల్ ఆ రోజు ఏం నువ్వు జరిగింది? ఇంకేం చెప్పుకో. నేను నమ్ముకుని కొత్త కారు కూడా కొనుక్కున్నాను. చూడు, కార్ తో తీసుకున్న సెల్ఫీకి ఎన్ని లైకులు వచ్చాయో. ఇప్పుడు ఈఎంఐ కట్టలేదని కార్ తీసుకువెళ్ళిపోతే నేను సెల్ఫీలు ఎవరితో దిగాలి? నీ ఏడు పొక్కలతోనా? ఛ! అసలు నిన్ను కాకుండా బొబ్బగాడిని పెళ్లి చేసుకుంటే బాగుండేది. 6 years లో యూఎస్ సిటిజన్ అయిపోయాడు తెలుసా? యూర్ యాక్టింగ్. ఆ, ఆ బాబా గంట పెళ్లి చేసి ఉండాల్సింది. నా వల్ల కాదు, చచ్చిపోతా సార్. జాబ్ పోతే ప్రాణాలు తీసుకుంటారా? వద్దు సార్. మీకెలా తెలుసు నా జాబ్ పోయిందని? ప్రశ్నలు ఎందుకు సార్, ఆన్సర్స్ కదా మీకు కావాల్సింది. మా బతుకులే క్వశ్చన్ మార్క్ లో తయారైంది. సార్ మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక్కటే సొల్యూషన్ సార్. ఏంటిది? అదిగో ఎవరైనా? విశ్వ ది గ్రేట్ బిలియనర్ శివప్రకాష్ గారు. శివప్రకాష్ గారు అబ్బాయా? సార్ సార్ ఒక్క సెల్ఫీ ప్లీజ్, ఒక్క సెల్ఫీ. కొంచెం డిస్టెన్స్. సార్ నేను తెలుగునే సార్. 10 ఏళ్ళుగా ఒక కంపెనీలో పనిచేస్తున్నారు సార్. ఏ రీజన్ లేకుండా ఇదిగో ఈ పింక్ స్లిప్ ఇచ్చేసాడు సార్, ఇడియట్. మా ఆవిడ కూడా జాబ్ ఇస్తానని చెప్పి నా జాబ్ కూడా తీసేశాడు సార్, సాడిస్ట్. ప్లీజ్ హెల్ప్ మీ సార్. ఏ కంపెనీ అన్నారు? టెక్సస్ టెక్నాలజీస్ అండి. కాల్ హిమ్ ఇమిడియట్లీ. Hi Vishwa, how are you? గుడ్ మ్యాన్. డూ యు నో మిస్టర్ ముత్యం? Mutyam? Oh yeah, I fired him today. Why? Oh, did you? He's my friend, man. Oh, sorry man. He never told me. Where is he? 1 second, Mike. సార్ 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 టిష్యూ సారీ ఫర్ ద ఇష్యూ. Hi Mutyam. You never told me that Vishwa is your friend. You are promoted as development director. థ్యాంక్ యూ సార్. సార్ మై వైఫ్ H4 ఏజ్ 34. జాబ్ వన్ మోర్ ప్లీజ్. You're the new creative director. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Okay, bye Mutyam. 1 minute, sir. Awesome. Thank you, Mike. Let's catch up in the weekend. Yeah, see you. విశ్వా సార్ మీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలను సార్? సూర్యుడి మీదకి టార్చ్ లైట్ ఏమేస్తారులే గాని మా సార్కి తెలుగు సంస్కృతన్నా పురాణాలన్నా చాలా ఇష్టం. అవి నేర్పించే వాళ్ళు ఎవరైనా ఉంటే డీటెయిల్స్ చెప్తారా ప్లీజ్? ఏంటి తెలుగు సంస్కృతం పురాణాలు? ప్రవచనాలు? సార్ దేవుడు ఉన్నాడు సార్, మీ రుణం తీర్చుకునే ఛాన్స్ ఇచ్చేశాడు. మీ ఆవిడ చెప్తారా? దీనికి బూతులు తప్ప నీతులు రావు సార్. మరి మై మరదల్ సౌండ్. అమ్మాయా? అంటే మా సార్ కొంచెం అమ్మాయిలంటే షై, మరి ఒప్పుకుంటాడు. పర్లేదు కానీ. ఓకే సార్ నా మరదల్ సౌందర్య. బావా ఇతను నీకు హెల్ప్ చేసింది? నో వే. ఈ అమ్మాయి మీ మరదలా? నో యూజ్, నో యూజ్. సార్ మా మరదలు మీకు ముందే తెలుసా? తెలుసు సార్, టెంపుల్ చూసి ఇంప్రెస్ అయ్యాను. ప్రవచనాలు చెప్పని అడిగాను, తిట్టి పంపించేసింది. తిట్టి పంపించావా? తిట్టాను. డబ్బులు ఇస్తానంటే తప్పు కదా? డబ్బులు అడిగితే తప్పు గానీ ఇస్తే తప్పేంటండి? సరే సరే అవన్నీ మర్చిపోయి వాళ్ళకి కావాల్సిన ప్రవచనాలు చెప్పాయమ్మా. సారీ బావా, మీరేమైనా చెప్పండి, నేను చెప్పను. ప్లీజ్ ప్లీజ్ ఒప్పేసుకోవే. జాబ్ వచ్చిందని ఫేస్బుక్ లో కూడా అప్డేట్ చేసేసాను. ఇప్పుడు అప్సెట్ చేకే. జాబ్ పోతే నా పర్వేం కావాలి? జాబ్ ఎందుకు పోతుంది? ఒక్క కాలుతో వేయించాడు, ఇంకో కాలుతో తీయించలేడా? ఈ జాబ్ పోతే ఇంకోటి నీకేంటి బావా?
ఆఫ్టర్ ఆల్ H1 గాడినమ్మా. జాబ్ కోసం కాల్ చేస్తే ఇక్కడ హెచ్ అనగానే అక్కడ తూచని కాల్ కట్ చేస్తున్నారమ్మా. సార్ ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే వదిలేదు సార్, చాలా పనున్నాయి మాకు. సార్ 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 జస్ట్ 2 minutes సార్. ఇలాంటి పరిస్థితుల్లో నా ఉద్యోగం పోతే ఊరు వెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదమ్మా. ప్లీజ్ నీకు దండం పెడతాను, ఒప్పేసుకోవే. ఒప్పేసుకోవే. ఓకే. లహరి, మీ గేమ్ కి ఏదో కాన్సెప్ట్ కావాలన్నారు కదా? అవును, చెప్తారా? రమ్మంటారా? చెప్పండి. ఎక్కడ రావాలి? హలో హలో హలో, మీరు రానక్కర్లేదు, నేను రావట్లేదు. వాల్మీకి గారిని ఒక పర్సన్ ని పంపిస్తాను, తను మీకు కాన్సెప్ట్ చెప్తారు. ఓకే. హలో, హాయ్, నేనే వాల్మీకి. మా సౌందర్య మీ గురించి మొత్తం చెప్పింది. మీ వీడియో గేమ్ గురించే బాగా ఆలోచించి నేను కాన్సెప్ట్ రెడీ చేశాను. ఈ స్టోరీ లైన్లో మీ గేమ్ కావాల్సిన యాక్షన్తో పాటు జనాలకు కావాల్సిన ఎమోషన్ కూడా ఉంది. స్వస్తిక.
సు అస్తి ఇతి స్వస్తి అంటే శుభం కలిగించేదని అర్థం. ఈ 4 రేఖలు నీటిని, మట్టిని, గాలిని, నిప్పుని సూచించే శాఖలు. వీటి మధ్యలో ఉండే ఖాళీ ఆకాశానికి గుర్తు. దట్స్ వై ఐ డిడ్ నేమ్ దిస్ గేమ్ యాజ్ స్వస్తిక్. వావ్. స్టోరీ ఏంటంటే హీరో పొత్తిళ్లలో ఉన్నప్పుడే అతని ఫ్యామిలీ మొత్తాన్ని విలన్స్ చంపేస్తారు. హీరో వేరే చోట పెరుగుతూ ఉంటాడు. పెద్దయ్యాక హీరో విలన్స్ అందరినీ చంపేస్తాడు. సేమ్ ఓల్డ్ రివెంజ్ స్టోరీయా? ప్రతీకారం కాదు, ప్రతిచర్య. హీరో బతుకున్నాడన్న విషయం విలన్స్ కి తెలీదు. తనకు జరిగిన అన్యాయం గురించి హీరోకి తెలీదు. మరలా కొత్తగా ఉంది కదా. ప్రకృతే పంచభూతాల సాయంతో ఈ ప్రతిచర్య చేయిస్తుంది. తెలియకుండానే అంతా జరిగిపోతుంది. అసలు అలా ఎక్కడైనా జరుగుతుందా? లాజిక్ ఉండాలి కదా. మనకు అర్థమైతే లాజిక్ అనుకుంటాం, అర్థం కాకపోతే మ్యాజిక్ అనుకుంటాం. కానీ ప్రతి మ్యాజిక్ వెనక ఒక లాజిక్ ఉంటుంది. ఈ భూమి మీద జరిగే ప్రతి దానికి సాక్ష్యం ఈ దృష్టే కాదు, ఆ సృష్టి కూడా. దాని నుంచి ఎవ్వడూ తప్పించుకోలేడు. ఇంట్రెస్టింగ్, కంటిన్యూ. ఈ గేమ్ లో 4 లెవెల్స్. ఈ కథలో 4 విలన్స్. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కడు చచ్చిపోతూ ఉంటాడు. ఈ కాన్సెప్ట్ మీరు కన్ఫర్మ్ చేస్తే మీకు కావాల్సినట్టుగా ఇండియన్ క్యారెక్టర్స్ తో డెప్త్ లో నేను డిజైన్ చేస్తా. సూపర్, ఫెంటాస్టిక్, వెరీ వెరీ గుడ్ సార్. ఈ కాన్సెప్ట్ మనం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఫిక్స్. ఎక్సలెంట్ కాన్సెప్ట్ సార్. లవ్లీ. థ్యాంక్ యూ. ఈ కాన్సెప్ట్ ని ఇండియన్ క్యారెక్టర్స్ తో గేమ్ డిజైన్ చేసి ఇండియన్స్ అంటే ప్రూవ్ చేద్దాం. ఎస్. ఫైర్ యాక్సిడెంట్ లో పిల్లలు చనిపోవడానికి అందుకు మునిస్వామికి అతని తమ్ముళ్ళకి సంబంధం ఉందని ఏ ఆధారాలతో పిలివేశారు? వీళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యాలేవి లేనందున వీళ్ళని నిర్దోషులుగా పరిగణిస్తూ యాజ్ యూజువల్ కొట్టేయండి యువర్ ఆనర్. మీరేమన్నా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. యువర్ ఆనర్, ఈ మునుస్వామి బ్రదర్స్ మీద ఇప్పటికి 17 పిల్స్ వేశాను. అన్ని కొట్టేశారు. సేమ్ కాజ్, సాక్ష్యం లేదు. మునుస్వామి టోన్డ్ మిల్క్, అమ్మ పాలుతో సమానమైన ఆవు పాలను కూడా కల్తీ చేసి అమ్ముతున్నారు సార్. ఒక మైనర్ బాలికని వీడి 3 తమ్ముళ్ళు కలిసి మానభంగం చేస్తే అదేమని అడిగిన వాళ్ళ అమ్మని మైను మొత్తం మొండి మనతో తిప్పారు. యువర్ ఆనర్ సార్, నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి ఇదేమన్నా టీవీ డిబేటా? అసలు ఈ కేసుకు ఫౌండేషన్ ఎదురా మగడా అంటే ఈయన ఫెయిల్యూస్ నీతులు చెప్తాడేంటండి? ఇన్ ఎ వే ఐఎమ్ వెరీ హ్యాపీ యువర్ ఆనర్. సాక్ష్యం లేకుండా పుట్టిన అనాథలు కనీసం వాళ్ళ చావుకైనా సాక్ష్యాలు చూపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. బట్ నా డౌట్ ని డిఫెన్స్ వారు క్లారిఫై చేయాలి. వాట్ అబౌట్ డెడ్ బాడీస్? యువర్ ఆనర్, కాలి తర్వాత కూడా కనపడటానికి అవేమన్నా అగ్గిపుల్లలా? నిజంగా అక్కడ జరిగింది అగ్ని ప్రమాదమే అయితే దాని మాక్సిమం టెంపరేచర్ 500 to 600 డిగ్రీ సెంటిగ్రేడ్. ఆ టెంపరేచర్ లో బోన్స్ కూడా మెల్ట్ అయిపోయి యువర్ ఆనర్. దేవుడా, వీడికింత నాలెడ్జ్ ఎక్కడదరా? అనాథ పిల్లలందరినీ బయటికి ఏరవండ్రా. శరణాలయాన్ని తగలబెట్టండి. పిల్లలు తప్ప పెద్దలు ఎవరు బతుకుండకూడదు. వాళ్ళతో పాటు అనాథ పిల్లలు కూడా చనిపోయారని నమ్మించేలా చేయండి. వెళ్ళండి. అడిగేవాళ్ళు లేని అనాథలు సార్. దిక్కులేని వాడికి దేవుడే దిక్కంటారు. ఆ దేవుడు వదిలేసిన కోర్టు వదలకూడదు సార్. అసలేం జరిగిందో నిజ నిర్ధారణ జరగకుండా కేసును కొట్టివేయకూడదు కనుక సరైన ఆధారాలు సేకరించాల్సిందిగా పోలీసుల్ని ఆదేశిస్తూ ఈ కేసుని ఓ 1 రోజుల పాటు వాయిదా వేస్తున్నాను. 1 రోజులు వాయిదా అంటే మనకి ఇది మంచి అవకాశం రా. ఈ లోపు నేను ఎలాగన్నా సాక్ష్యాలను పట్టుకొని తీరతాను. పట్టరాని పట్టు పట్టి ఉండినవాడు పొడమిలోన కీర్తి పొందలేడు.
వేమన మాట కూడా కొంచెం వినాలి ఠాగూర్. అవును, మంచితనం అంటే ఏంటి? అది మనుషులు అడగాలి, నువ్వు కాదు. పోనీ నేను చెప్తాను విను. చెడ్డతనం మీద ఓరవలేంతనం. నేను చెడ్డవాడిని కాబట్టే నువ్వు మంచివాడు అయ్యావురా. కానీ నువ్వు ఎంత ఎదురుస్తున్నా నిన్నెందుకు వదిలేశానో తెలుసా? ఎప్పటికప్పుడు నేను షార్ప్ అవ్వాలంటే అక్కడక్కడ నీలాంటి ఆకురాళ్ళు ఉండాలిరా. కానీ నువ్వు మరీ ఎక్కువగా పదును పెడుతున్నావు. మంచిది కాదు, పోతావు. చావడం ధర్మం. ధర్మానికి నీలాంటోడు భయపడతాడు. నేను ధర్మాన్ని గౌరవిస్తాను. చంపు, కానీ మునుస్వామి, నువ్వు సాక్ష్యాన్ని మాత్రం చంపలేవు. అదే నిన్ను చంపుతుంది. అప్పటిదాకా నువ్వు ఎన్నిసార్లు చంపాలనుకున్నా అది బతికే ఉంటుంది. 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 యాక్సిడెంట్ అయింది విశ్వ. This lady just hit my car. దిస్ ఇస్ మై Okay. పాస్పోర్ట్ కనిపించట్లేదు. I can't help you. నువ్వు ఎక్కడున్నావో చెప్పు. Sir, can you talk to the Indian Embassy? His name is David, Officer David. Officer David, this is Officer Preacher. Okay. Thank you, sir. Thank you. Tomorrow, go to the embassy and you bring your new passport. నాన్న, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అట్ ఎనీ కాస్ట్ నా పాస్పోర్ట్ నాకు ఇవ్వాలి కావాలి. ఇదిగో నీ న్యూ పాస్పోర్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. థ్యాంక్స్ దేనికి? డెస్టినీకి. నీ పాస్పోర్ట్ పోయి ఉండకపోతే నీకు ఇలా హెల్ప్ చేసే అవకాశం వచ్చి ఉండేది కాదు కదా. బాయ్. సి గైస్, స్వస్తిక్, సాక్ష్యం అండ్ 5 ఈ 3 టైటిల్స్ లో మన వీడియో గేమ్ టైటిల్ అనుకుంటున్నాను. సో వాట్ యూ గైస్ ప్రిఫర్? అండ్ మై చాయిస్ ఇస్ స్వస్తిక్. సౌందర్య, నువ్వేంటిలా? ఏ రాకూడదా? రావచ్చు. యాక్చువల్లీ మీకు ఇంత మంచి కాన్సెప్ట్ ఇచ్చినందుకు వాల్మీకి గారికి పర్సనల్ గా థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. అయ్యే నాదే ఉందండి. కాన్సెప్ట్ కొత్తదైనా కూడా ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చేశారు. సౌందర్య, లోపల నా క్యాబిన్ లో కూర్చో. ఐ జస్ట్ ఫినిష్ దిస్ మీటింగ్ అండ్ కమ్. ఓకే. కొడుకెళ్ళ ముందు పెట్టి. షీ ఇస్ సో బ్యూటిఫుల్ సార్. అమ్మ చాలా చాలా బాగుంది సార్. నీ పాస్పోర్ట్ పోయి ఉండకపోతే నీకు ఇలా హెల్ప్ చేసే అవకాశం వచ్చి ఉండేది కాదు కదా. నువ్వు మామూలుడి కాదురా, మొత్తానికి సాధించావు. హే సౌందర్య, వచ్చేసావేంటి? వెయిట్ చేయించానా? కమాన్. ఏమైంది? పాస్పోర్ట్. నేను పోగొట్టుకున్న పాస్పోర్ట్. ఎక్కడ దొరికింది? నువ్వు కొట్టేసిన పాస్పోర్ట్ నీకు తెలీదా? నీ పాస్పోర్ట్ నేను కొట్టేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? మరి పాస్పోర్ట్ నీ క్యాబిన్ లో ఎందుకుంది? నీకు తెలియకుండానే ఉందా? నీ పాస్పోర్ట్ నా రూమ్ లో ఎలా ఉందో నాకు తెలియదు. Just shut up. నిజంగా నమ్మాను. నువ్వే లేకపోతే నేను బయటపడేదాన్ని కాదని భయపడిపోయాను. నీ వల్లే ప్రాబ్లంలో ఇరుక్కున్నానని నాకు అర్థమైంది. మీరే ప్రాబ్లం క్రియేట్ చేయడం, మీరే దాన్ని సాల్వ్ చేయడం, నమ్మించడం, ట్రాప్ చేయడం. మీ బ్లడ్ లోనే బిజినెస్ ఉంది. మ్యానిపులేషన్ మీ బతుకుల్లోనే ఉంది. నా అంతటా నేనే నీ చుట్టూరా తిరిగానే, లేకపోతే నీకు నా అపాయింట్మెంట్ కూడా దొరకదు. ఈజీగా ఒక మనిషి మీద ఒపీనియన్ పెంచుకోకూడదు. అంతే ఈజీగా జరిగిపోతుంది. ఒక కొత్త ప్రవచనం నేర్పించావు. థ్యాంక్స్.
పాస్పోర్ట్ ఇక్కడ పెట్టింది. నువ్వు పెట్టావా? నీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పరా జల్దీ. నిన్న మీ కార్ సర్వీసింగ్ కి ఇచ్చారు కదా సార్, అందులో ఉన్న థింగ్స్ అన్ని మీ క్యాబిన్ లో పెట్టాడంట. పాస్పోర్ట్ చెప్పాలి కదా. అయినా సౌందర్య పాస్పోర్ట్ నీ కార్లోకి ఎలా వచ్చింది బట్టి? థ్యాంక్ యూ. ఎందుకు? లిఫ్ట్ ఇచ్చి ఛాన్స్ ఇచ్చినందుకు. రెడీ చేయండి. కమాన్ క్విక్. హలో అమ్మా సౌందర్య, నేను మూర్తి అంకుల్ మాట్లాడుతున్నాను. నాన్నకి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది? 2-3 నెలలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు. నాన్నేమో యాక్సిడెంట్ గురించి చెప్పొద్దు అన్నాడు. ఈ సమయంలో మీరు ఇక్కడికి వస్తే మంచిదని నాకు అనిపిస్తుందమ్మా. ఓకే అంకుల్, నేను వెంటనే బయలుదేరుతాను. ఎలా ఉంది నాన్న? బంగారం వచ్చావా? అక్క పిల్లలు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. ఎందుకు వచ్చేసావమ్మా? అక్క పసిపిల్లలతో ఉందని కదా నేను అమెరికా పంపించింది. అసలు ఇదంతా ఎలా జరిగింది నాన్న? ఇదంతా మునుస్వామి చేసిందే. రే రే, ఇప్పుడు ఏమైందిరా? నిన్నటి దాకా ఈ కేసు గెలుస్తానా లేదని ఎక్కడో డౌట్ ఉండేది. ఇప్పుడు గెలుపు మీద క్లారిటీ వచ్చేసింది. ఓడిపోయి అయితే చచ్చిపోయి ఉండేవాడ్రా. ఏడవకమ్మా, నాకేమవుతుంది? ఏం కాదు. వెంకీ హైదరాబాద్ లో ఉండదు, మనం మన ఊరు వెళ్ళిపోతాం నాన్న. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఊరెళ్ళడం అవసరమా అమ్మా? తప్పదురా, నువ్వు బతుకున్నావు అని తెలిస్తే ఆ మునుస్వామి మనుషులు మళ్ళీ అటాక్ చేస్తారు. నువ్వు ఈ కేసు గెలిచే వరకైనా కొద్ది రోజులు మీ ఊరెళ్ళి రెస్ట్ తీసుకుంటే మంచిది. నా మాట విను నాన్న, ఊరెళ్తాను నాన్న. సరే అమ్మా. హలో సౌందర్య. అక్క, ఏరా నాన్నకి ఎలా ఉంది? ఏం పర్లేదక్క, స్కూటీ నుంచి పడ్డారు, చిన్న యాక్సిడెంట్ అంతే. మా అమ్మాయి వాళ్ళు ఊరు తీసుకెళ్దాం అన్నారు. సరే, మేం కూడా వస్తామే, నాన్నని చూడాలనుంది. మీరెందుకక్క పిల్లలతో? నేను చూసుకుంటానులే. నాన్న కూడా వద్దంటున్నారు. సరే అయితే జాగ్రత్త. అమ్మ మా చిన్నప్పుడే చనిపోయింది విశ్వ. నాన్నే మాకన్నీ. యాక్సిడెంట్ అనగానే చాలా భయం వేసింది. విశ్వ, సౌందర్య నీకు చెప్పకుండా వెళ్ళిపోయిందని ఫీల్ అవుతున్నావా? పర్లేదండి, ఐ కెన్ అండర్స్టాండ్. వస్తామండి. ఏం చేద్దాం బ్రో ఇప్పుడు? సౌందర్యకి సారీ చెప్పాలరా. తను ఇండియా నుంచి ఇంక రాంటే కదరా? తను రానక్కర్లేదురా, మనం వెళ్తే చాలు. ఇండియాకా? మీ డాడీ ఒప్పుకుంటాడా? దుబాయ్కి వెళ్తామని చెప్తాం. మొన్నే కదా దుబాయ్కి వెళ్ళొచ్చాము. వీడియో గేమ్ రీషూట్ అని చెప్తాం. ఓహో, అంటే మీ డాడీకి తెలియకుండా ఇండియాకి వెళ్ళడం రిస్క్ ఏమోరా? ముందే మీకు ఇండియాలో థ్రెట్ ఉందిగా. రే, మన ఇండియాలో మనకి థ్రెట్ ఏంట్రా? పిల్లలు దొరికారా? దొరకకుండా ఎక్కడికి పోతారన్నా? పబ్లిక్ దృష్టిలో మనం ఎప్పుడో వాళ్ళని చంపేశాం. అనాథలు కదా, అడిగేవాళ్ళు లేరనుకున్నాం. ఆ టైగర్ గడే దానికి వెళ్ళి పైకి పోయాడు. కానీ ప్రెస్ వాళ్ళు అప్పుడప్పుడు దాన్ని ఇష్యూ చేస్తున్నారు. జాగ్రత్త. చచ్చేదాకా వాళ్ళు అక్కడే పనిచేయాలి. ఎవడన్నా పారిపోవడం ట్రై చేశాడు అనుకో, శవంతో పాటు సాక్ష్యాన్ని కూడా మట్టిలో కలిపేయండి. ఓకే అన్నా. అన్న తప్పైపోయిందన్న, ఇంకా పారిపోమన్నా. ఇద్దరు పారిపోతున్నారన్నా? ఏరా, పారిపోయారా? ఈ మట్టిలో బతకడం ఇష్టం లేదా?
అయితే ఓ ఆట ఆడుకుందామా? బతుకాట. మీరేమో పారిపోతుంటారంట, నేనేమో చంపడానికి ట్రై చేస్తుంటానంట. మీరు పారిపోతే మీరు గెలిచినట్టు, చచ్చిపోతే నేను గెలిచినట్టు. అందరూ గేమ్ చూస్తారా? స్టార్ట్ చేద్దామా? చూశారుగా, మీరు బతికున్నంత కాలం వీళ్ళ చావు మీ కళ్ళల్లో అలాగే ఉండాలి. పారిపోదామనే ఆలోచన వచ్చినా మిమ్మల్ని ఇలాగే పాతి పెడతా. పని చేసుకోండి. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కంటారు స్వామి, మమ్మల్ని నువ్వే కాపాడాలి. రేయ్, ఏంట్రా పైకి చూస్తున్నావు? ఆ దేవుడు వచ్చి కాపాడతాడనా? దేవుడు వస్తాడా? ఏ దేవుడు రా! నమస్కారం సాంబయ్య గారు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీ అబ్బాయి ముత్యం ఫోన్ లో ఉన్నాడు. మా అబ్బాయి ఇందులో ఎందుకున్నాడు? వాళ్ళ నా ఫ్రెండ్స్ బాబాయ్ షూటింగ్ లొకేషన్స్ కోసం అని మన ఊరు వచ్చారు. ఓ 4 రోజులు వాళ్ళు మన ఇంట్లో ఉండి వెళ్ళిపోతారు. బాగా చూసుకోండి. నీ వాయిస్ ఏంటి అదోలా ఉంది? హీలింగ్ అయినా? రాత్రి పార్టీకి వెళ్ళాను బాబాయ్. సరే సరే తీసుకో బాబు. ఓకే ముత్యం గారు, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి హీరింగ్ ఎలా చేస్తారు? టీవీలో చేస్తుంటే చేయించుకోవడం లేదు. సరే, ఇందుకే సినిమా పేరేం పెట్టారు? ఇంకా పెట్టలేదు. బాగుంది కానీ కొంచెం డబుల్ మీనింగ్ లేదు. పేరు పెట్టలేదండి. ఓ దా. ఇది కళా నిజమా? నిజమే. ఇదే మా ఔషధాలయం. ఔషధాలయం అంటే మెడికల్ షాప్. చెప్తాను, బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఇదిగో ఈ లేహి మొకందే మా చెల్లెలు. ఆ గుళికి మొఖమాడు మా అన్నయ్య, అది వాడి ఫ్యామిలీ. ఇది నా భార్య, అసలు పేరు పంచాక్షరి. నేను ముద్దుగా పంచారిస్తా అని పిలుస్తా. ఆ వేప చెట్టు మా అమ్మ. మాట చేదుగా ఉంటది కానీ మనసు తీయగా ఉంటది. ఆయన మా పెదబావ ఠాగూర్ గారు, జీవంటోల్ లాంటి మనిషి, చాలా మంచి ఆయన. సార్, ఆ అమ్మాయి తన సౌందర్య లహరి, మా బావగారు అమ్మాయి. ప్రవచనాలు చెప్తుంటారు. ఇంకా టీవీకి ఎంటర్ అవ్వలేదు. నమస్కారం అండి. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఈ బాబు అమెరికాలో మన ముత్యం ఫ్రెండ్, ఇక్కడే 2 రోజులు ఉంచుకోమని పంపాడు. నీకు చెప్పాడా? మీతో కూడా చెప్తాడు. ఇదిగోండి, ఇందాక నుంచి వెయిటింగ్. బాగున్నావా? ఒరే 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 బాడవా ముత్యం, బయట నల్లగా ఉండేవాడివి, ఫోన్ లో తెల్లగా ఉన్నావురా. ఏసీ కదా బామ్మ. అమెరికా. ఈ అబ్బాయిని నువ్వే పంపించావటగా?
అవును బామ్మ, మనకు బాగా కావాల్సిన వాళ్ళు 2 రోజులు మన ఇంట్లోనే ఉంటారు, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఎందుకు బావా? పాపం కొత్త ప్లేస్ లో ఇబ్బందిగా ఉంటుందేమో. పైగా ఏసీ కూడా లేదు. హోటల్లో ఉంటారులే, అసలే రిచ్ కిడ్స్. అబ్బే మాకు అలా ఇబ్బందులు లేవండి. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, వెళ్ళిపోతాం. పోన్లే అమ్మా, బావ పంపిన అతిథుల్ని హోటల్లో ఉండమంటాం భావ్యం కాదు, ఇక్కడే ఉంటారులే అమ్మా. మరి ఇంకే ముత్యమ్మయ్య ఇదిగో మీ ఫ్యామిలీతో మాట్లాడండి. ఇదిగోండి. పాపం చూడే పొరగాని గోసా, కోపం ఎంతున్నా పొరి పైనే ఆశ. చెలియా చూడే చంపలేసుకుంటున్నా, వదల ఇంకా ఎంత నువ్వు వద్దన్నా. రామశలకాలుగా వద్దు నా పైన, బామా మీదే చక్క భజన చేస్తున్నా. వెళ్ళిపోతే పుంగమూతి నెమలిక, వల్ల కాదే నువ్వు లేని బతుకింకా. చిన్న నవ్వే చెలియా చూడే చంపలేసుకుంటున్నా, వదల ఇంకా ఎంత నువ్వు వద్దన్నా. గుండెలోన దాచుకుంటా, లైఫ్ అంతా నెత్తి మీద నిండు పెట్టుకుంటా. ఒక్కసారి లిప్పు కలిపేస్తే ఊరువాడ డప్పు కొట్టి చెప్పుకుంటా. వానలాగా వరదలాగా దాదా దాదా దాయే దాయే అంటే తెరకొస్తానా, మాయగాటి ముళ్ళకొచ్చి పడతానా. కోపమొస్తే కొట్టిపోవే జడతోని, కోపమొస్తే కొరికిపోవే దొరసాన్ని. చెలియా చూడే చంపలేసుకుంటున్నా, వదుల ఇంకా ఎంత నువ్వు వద్దన్నా. గంటసేపు గోడ కుర్చి కూర్చుంటా, కొరడాతోని నన్ను నేను కొట్టుకుంటా. తప్పు నాది సారీ నీకు చెబుతున్నా, నిప్పులల్లో నడిచి ఒట్టు పెడుతున్నా. కొత్త లవ్వు రోమియోని ఒంటి కాలి పైన నువ్వు నించుండి, లవ్వు భిక్ష అంటే ముందు పెడతానా. వచ్చే జన్మ దాకా లవ్వు నువ్వు నో అంటే, రోజుకొక్క కొత్త లైఫ్ చూపిస్తా. చెలియా చూడే చెప్పలేసుకుంటున్నా, వదుల ఇంకా ఎంత నువ్వు వద్దన్నా. రామశిలకాలుగా వద్దు నా పైన, బామ మీదే చక్క భజన చేస్తున్నా. హీరో చేసే మోటెక్ వర్షన్ రెడీ అయిందండి. ఫైనల్ వర్షన్ రెడీ కాగానే మీకు సెండ్ చేస్తాం. ఓకే వాల్మీకి గారు, నేను చెక్ చేస్తాను. ఇంకా నా వల్ల కాదురా. నువ్వు ఇండియాకి వచ్చింది లవ్ మ్యాటర్ కోసం, ఈ వీడియో గేమ్స్ ఏంట్రా? మా బాబుని మేనేజ్ చేయలేక నా డిక్కీ వాచిపోతుంది. ఏమైందిరా? అరే సౌందర్యకి త్వరగా ఐ లవ్ చెప్పేస్తే మనం వెళ్ళిపోవచ్చురా ప్లీజ్ రా. ప్రాబ్లం ఏంటంటే బడి అన్ని బానే మాట్లాడుతున్నాను, కానీ అక్కడికి వచ్చేసరికి చెప్పలేకపోతున్నాను. ప్రాక్టీస్ చేయరా. ఓ పని చెయ్యి, నన్నే సౌందర్య అనుకో చెప్పి ఇప్పుడు. నిన్న సరే ఓకే, ఈ ఫోన్ నే సౌందర్య అనుకుని నువ్వు చెప్పాలనుకునే మొత్తం చెప్పేసి నేను షూట్ చేస్తాను. కప్ కప్ వర్క్ వర్షం లే 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 కప్ 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 ఇక్కడ నిల్చో. అది రెడీయా? టేక్ యాక్షన్. సౌందర్య, ఇన్ అకార్డెన్స్ విత్ మై లవ్ టువర్డ్స్ యూ, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ లైఫ్ టైమ్ అగ్రిమెంట్ విత్ యూ. చచ్చే, ఇదేమన్నా బిజినెస్ డీలారా? లవ్ రా, సాఫ్ట్ వర్డ్స్ వాడాలి.
ఒకసారి నన్ను చూడు. నా తోటలోని గులాబీలు విరియక ముడుచుకొని కూర్చున్నాయి. నీ పెదవులతో వికసింప చేస్తావా? నేను ట్రై చేస్తాలే ఉండు. ఓకే ఓకే 1 minute. సౌందర్య, ఐ లవ్ యూ. నీకు సారీ చెప్పడానికి సముద్రం దాటొచ్చాను. నీ ప్రేమను గెలవడానికి ఇంకెంత దూరమైనా వెళ్తాను. నాకు నేను కావాలి. నేనంటే విశ్వ కాదు, సౌందర్య. ఎంత బాగా చెప్పావురా. ఇది ప్యూర్ లవ్. డిక్కీలోనా ఏమైందిరా? మా డాడీ మెసేజ్ రా. ఆయన మెసేజ్ ఆయనకి పంపించేశా. కొన్నాళ్ల క్రితం మునిసామి శరణాలయానికి వచ్చాడు. అక్కడున్న అనాథ పిల్లల్ని తనకు అమ్మేస్తే తలకో లక్ష ఇస్తా అని చెప్పి వార్డెన్తో బేరమాడాడు. అందుకు అతను ఒప్పుకోలేదు. ఆ విషయాలన్నీ ఈ డైరీలో ఉన్నాయి సార్. ఇది తనే స్వయంగా రాశాడు. ఈ సాక్ష్యం చాలు పట్టాభి. మునుస్వామి గారి అరాచకాలకి శిక్ష పడ్డానికి న్యాయం నీ పేరు చెప్పుకుంటుంది పట్టాభి. థ్యాంక్ యూ సార్. అదే అనాథ శరణాలయం నాకు అన్నం పెట్టింది. ఆ అనాథాలని కాపాడుకోవటం నా బాధ్యత. హలో ఠాగూర్. ఆ మునుస్వామి గారి కేసుకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ దొరికాయి. అవునా? అవి కనుక కోర్టులో జడ్జి గారికి సబ్మిట్ చేస్తే ఆ మునుస్వామి గారు 100% లాక్ అవుతాడు. కొడితే ఠాగూర్ గారు బతికే ఉన్నాడా? వాడికి కబురంతా. బ్రదర్ సెంటిమెంట్. ఆ కాంట్రాక్ట్ నాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు సంతకం పెట్టు. ఓ బ్యాగ్ కావాలా? వీరాస్వామి, ఈ మస్తానికి ఒక రోజు వస్తుంది. చచ్చే రోజు ప్రతి వాడికి వస్తుందిరా. చల్. అది ఎవడికి ముందు వస్తుందో చూద్దాం. చల్ రే. సార్, నేను లాయర్ పొలారావుని. చెప్పు. మీరు అనుకున్నట్టు ఠాగూర్ చనిపోలేదండి, బతికే ఉన్నాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? మునుస్వామికి సంబంధించిన కేసు వివరాలు ఇందులో ఉన్నాయి. ఇది జాగ్రత్తగా తీసుకెళ్లి ముహూర్తం కలిగివ్వమ్మా. అలాగే. చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. వెళ్ళు. బాబు గారు ఎడగలుగుతున్నారా? సౌందర్య అమ్మాయి గారు దుర్గమ్మ గుడికి వెళ్ళారండి. బాడీ, నీ ముక్కు ఎంత బాగుంది. పిలుస్తున్నారండి. వినపడింది. లెవెల్ 1 ఓవర్, లెవెల్ 2 ఎంటర్. ఆల్ ది బెస్ట్ ఫర్ యర్ లెవెల్ 1. లెవెల్ 1, లెవెల్ 1, లెవెల్ 1, లెవెల్ 1. ఏడవకమ్మా. ఆ వాయుపుత్రుడు తలుచుకుంటే నీ గాలిపటం చిటికెలో వచ్చేస్తుంది. సమయం రావాలంతే. వాయుపుత్రం వానగాత్రం వజ్రగాయం ఆంజనేయం వానరేంద్రం ధీరసాంద్రం దీప్తదాయం ఆంజనేయం. అంకుల్, నేను గుడి దగ్గరకు వచ్చేసాను. సారీ అమ్మా, నా కారు పంచర్ అయింది. హలో హలో, ఇక్కడ గాలి ఎక్కువగా ఉందమ్మా, ఆటోలు కూడా రావట్లేదు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అంకుల్? విజయదుర్గ మెస్ ముందున్నానమ్మా. సరే అయితే నేనే వస్తాను. అలాగే. ఓకే. గాలి ఇక్కడేం లేదే.
సాక్ష్యాలు దొరికితే ఏం పీకుతాడే నీ బాబు? నిన్ను చంపితే నీ డెడ్ బాడీని తీసుకెళ్ళటానికి వస్తాడుగా, అప్పుడు వాణ్ణి చంపుతా. ఎవడ్రా నువ్వు? బాస్, బేసికలీ ఆమె వీడియో గేమ్ లవర్. నాకు ఇలాంటి గేమ్స్ అన్నా మీలాంటి విలన్ క్యారెక్టర్స్ అన్నా భలే ఇంట్రెస్ట్. కాకపోతే ఇక్కడ ఒకే అమ్మాయి, అక్కడ అంతమంది గూన్స్. బ్యాలెన్స్ మిస్సింగ్ బాస్. అంటే నువ్వు కాపాడతావా దీన్ని? వీడి ధైర్యం చూస్తే వీడు ఖచ్చితంగా దీని లవరేరా. థ్యాంక్స్ బాస్. నీకు వచ్చిన క్లారిటీ మాకు ఇంకా రాలేదు. దాని గురించే మొన్నటి నుంచి ట్రై చేస్తున్నా. ఎప్పుడూ బిజినెస్, గేమ్స్, గోల్స్ తో బిజీగా ఉండే నా లైఫ్ వీడియో గేమ్ లోకి తను ఎంటర్ అవ్వగానే లైఫ్ డిజైనే మారిపోయింది బాస్. ప్రాణం పోతున్నప్పుడు పెయిన్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ తను వెళ్ళిపోయాక మాత్రం ప్రాణం పోయినట్టే ఉందిరా. ఇది ప్రేమేనేమో నా క్లారిటీ తెచ్చుకుందామని వస్తే నా ప్రాణాన్ని చంపాలని చూస్తారా? వీడి మనకు వార్నింగ్ ఇస్తున్నాడా, దానికి ప్రపోజ్ చేస్తున్నాడా? నువ్వు సూపర్ రా. మా యాక్షన్ గేమ్ ని నీ లవ్ గేమ్ గా మార్చేసుకున్నావు కదరా. కాకపోతే నీ బ్యాడ్ లక్, నీ ప్రేమ పుట్టినరోజు నీ లవర్ చనిపోయే రోజు ఒకటి అవుతుందని నువ్వసలు ఊహించుంటావు. ఆప్కా ప్యార్ అమర్ హై. గేమ్ రియల్ అయినా వర్చువల్ అయినా విన్ అవడం నా వీక్నెస్. లెట్స్ స్టార్ట్ ద రియల్ గేమ్.